దీనికంటే ముందు మల్టిపుల్ కంపెనీస్ లైక్ సేల్స్ ఫోర్స్, మాల్ ల్యాబ్స్ అండ్ ఎక్సెట్రా మల్టిపుల్ డొమైన్స్ మీద వర్క్ చేశాను. సో కరెంట్లీ సీనియర్ డెవాప్స్ గా పనిచేస్తున్నాను. సో యా, మనం దీని మీద ఐ మీన్ ప్రస్తుతం సెషన్ మీద వస్తే ఇది మెయిన్లీ అజ్యూర్ AWS with DevOps కింద వస్తుంది ఇది. సో we'll let you know, I mean what we are going to learn in maybe in couple of minutes. సో దీనికంటే ముందు మేబీ మీ ఒక్కొక్క ఇంట్రడక్షన్ తీసుకుంటే మేబీ మీ టు అండర్స్టాండ్ వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు go further, etc. Sure, Krishna. Can I start? Yeah, please go ahead. Yeah. So good morning, everyone. So, I have experience of 8 years in IT. కాకపోతే నేను ఏంటంటే ప్యూర్లీ ఇంటూ ప్రొడక్షన్ సపోర్ట్ లో ఉన్నాను అనమాట. ఓకే. టెక్నికల్ సపోర్ట్ అండ్ ప్రొడక్షన్ సపోర్ట్ లో వర్క్ చేశాను. ప్రెసెంట్ టైం వర్కింగ్ యాజ్ అన్ SRE. వెరీ గుడ్. సరిగా వర్క్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఓన్లీ అబ్జర్వబిలిటీ అండ్ ప్రొడక్షన్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ దీని మీద నాలెడ్జ్ ఉంది. బట్ ఏ టూల్ మీద హ్యాండ్స్ ఆన్ లేదు. ఓకే. సో ఐ డోంట్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఇన్ ఎనీ ఆఫ్ ద టూల్స్. సో జస్ట్ టూల్ వాట్ అనేది తెలుసు అంతే. క్యూబర్నెటిస్ అంటే ఏం చేస్తుంది, డాకర్ అంటే ఏంటి, జెంకిన్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ CI/CD, జస్ట్ ఐ నో బేసిక్స్ ఆఫ్ ద టూల్స్ అంతే. హ్యాండ్స్ ఆన్ అసలు లేదు నాకేం మాత్రం కూడా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఐ వాంట్ టు గెట్ సమ్ హ్యాండ్స్ ఆన్ అండ్ ఐ వాంట్ టు అప్స్కిల్ మై అప్స్కిల్. దట్ ఈస్ మై గోల్. ఓకే. సో SRE లో మీకు maybe you said observability, so I hope you are aware of the maybe Prometheus, Grafana, or maybe enterprise tools like Datadog or etc. Yeah, Splunk logs చూడటము, Grafana, Prometheus. సో వీటిలో ఉన్నాను. స్ప్లంక్ లో queries రాయటం కూడా తెలియదు. స్ప్లంక్ నేర్చుకోవాలనుకుంటున్నాను. స్ప్లంక్ కూడా. ఓకే. ప్రెసెంట్ నా ప్రొఫైల్ అయితే అది. Okay, it doesn't matter whether it's a Splunk or ELK or any other log streaming platform. Yeah. Multiple companies use different Yes. of tools. So it doesn't matter. I mean, Yes. if you know one tool, the same thing applies to the others. So just the Yeah. query language will be different. It doesn't matter. So if you have time, can you take 1 or 2 classes on Splunk also, Krishna? If you have idea over it. Maybe. Let's see. If నాట్ ఓన్లీ ఫర్ మీ, అందరికి ఓకే అయితే నా ఒక్కడి కోసం తీసుకోమని నేను అడగట్లేదు. బట్ ఓవరాల్ గా అందరికి ఓకే అయితే ఒక 2 classes ప్లంక్ మీద కూడా చెప్తే కొంచెం బాగా హెల్ప్ అవుతుంది, అందరికి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు తీసుకోవచ్చు. అంటే ఈ 3 months లో 3 months or 2 months, whatever the time limit that we have, in the meantime, if we completed the course syllabus, then definitely we'll do. Otherwise it will be hard to do, but let's try our best. Yes. Based on the understanding of the other people, other doubts, so maybe it will if everyone cope up, then that will be good. Can complete on time. Otherwise we have to increase the time return, etc. డెఫినెట్లీ. మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను చూసేది ఏంటంటే నాకు థియరిటికల్ నాలెడ్జ్ కంటే కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం చూస్తున్నాను. హ్యాండ్స్ ఆన్ ఇస్ ద మెయిన్ థింగ్. You'll get it, don't worry. Yeah. సో హ్యాండ్స్ ఆన్ కోసమే నేను యాక్చువల్లీ ఏంటంటే చూస్తున్నాను. సో ఐఎమ్ హియర్ కోసం. Definitely you'll get it, don't worry. And were you a bit aware of Linux and any other stuff? యా, లినక్స్ కూడా ఐడియా ఉంది. బట్ అదే చెప్తాను కదా, హ్యాండ్స్ ఆన్ లేదు. లినక్స్ మీద నేను వర్క్ చేయలేదు. లినక్స్ మీద కానీ ఏ టూల్ మీద వర్క్ చేయలేదు. ఓన్లీ టెక్నికల్ సపోర్ట్, నేను అబ్జర్వబిలిటీ మీద ఉన్నాను. Okay, fine. No problem. That's the brief introduction. I have taken much time, so over to any other guy. Yeah, thanks. Thank you. Appreciate it. Any other? Who will go next? Vijay here. I have 12 years of experience in middleware. So okay. I know AWS and DevOps, the Kubernetes, right? I have an understanding and I just done some of the videos and I able to get the knowledge, but I don't have the knowledge like hands-on experience. So okay. Yeah, that's I'm just looking into that. Okay, so you're already aware of the middleware technologies. Middleware and Linux, everything I know that. Okay. The only thing is the hands-on is. Okay, sounds good. Maybe it will be helpful for the team too.
I mean, if you have any doubts on Linux, they can reach out to you, man. Maybe if not, that will be helpful, Vijay. Thanks. And who will go next? Hi, Krishna. Yeah, hello. Myself, Hari. Currently, I'm working in application support. It's completely on Sybase related apps. I'm supporting on that. Okay. So, yeah. I little bit I know Linux and AWS, I think also. And actually in on-prem, cloud side, my company is providing a on data center, so I'm working on through that also. Okay. Yeah. You mean on-prem data centers? Yeah, on-prem data center. Okay, fine. Yeah. So which one you use in on-prem? VMware or Nutanix? No. It's a completely built-in company, built-in own cloud data. Okay, fine. Yeah. No problem. Yeah, I'm completely looking on that. It's actually ఇంకొక క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడగాలి. అంటే అడ్మిన్ పార్ట్ మీరు ఎంతవరకు ఏది కవర్ చేస్తున్నారు అది కూడా ఇంపార్టెంట్. దానికోసం అదొకటి మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి. అడ్మిన్ పార్ట్ అనగా ఏది? ఈ క్లౌడ్ సైడ్ అంటే అడ్మిన్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో ఇప్పుడు యాక్చువల్గా 104 కానీ అంటే AWS సైడ్ కానీ మీరు ఎంతవరకు వీటిని కవర్ చేస్తున్నారు అండ్ రోల్స్ అంటే ఇప్పుడు నా మెయిన్ మోటివ్ ఏంటంటే డెవాప్స్ అనేది ఒక పోర్షన్ కింద ఉండాలి. ఇట్స్ అ ప్రాసెస్, ఆటోమేషన్ ప్రాసెస్. బట్ అడ్మిన్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు యాక్చువల్ గా అడుగుతున్నారు కదండి కరెంట్ ప్రొఫైల్స్ లో కూడా. ఇందుకోసం మేబీ ఇప్పుడు చూడండి, నేను ఒకటి చెప్తాను ఏమంటే నేను కూడా పాస్ట్ 7.5 years నుంచి చేస్తున్నాను కదా. సో నో వన్ నోస్. ఇప్పుడు AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అని చెప్పి సర్టిఫికేషన్ ఉంటుంది, ప్రొఫెషనల్ అని ఉంటుంది, నెట్వర్కింగ్ అసోసియేట్, నెట్వర్కింగ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ అని ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఏమవుతాయి, ఇప్పుడు అందులో ఉన్న ప్రతి ఒక్క సర్వీస్ ఏ ఒక్క కంపెనీకి అవసరం లేదు. ఎందుకంటే దే ఓన్ బిల్టింగ్ కొన్ని ఉంటాయి. తర్వాత ఏ ఒక్క కంపెనీ ప్రతి ఒక్క సర్వీస్ యూజ్ చేయదు. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూజెస్ కొన్ని మాత్రమే యూజ్ చేసుకుంటాయి. ఏ క్లౌడ్ అయినా కానీ, లెట్స్ ఏ స్టోరేజ్, లెట్స్ ఏ కంప్యూటర్, లేకపోతే డేటాబేస్, లేకపోతే సర్వర్లెస్ లైక్ లాంబ్డా, లేకపోతే మేనేజ్ సర్వీసెస్ లైక్ క్యూబర్నెటిస్ లేదా ECS. ఇలా అంటే మనం ఏవైతే కంపెనీలో యూజ్ అవుతాయో అవి మాత్రం అంటే లెట్స్ ఏ ఇప్పుడు చూడు SNS, తర్వాత మెసేజింగ్ క్యూస్ ఇవి ఉంటాయి. సో వీటి గురించి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అసలు యూజ్ చేయవు. తెలుసుకొని కూడా మీకు టైం వేస్ట్, తర్వాత బర్డెన్. సో మనం ఏవైతే కంపెనీస్ లో అంటే నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మల్టిపుల్ కంపెనీస్ నుంచి చేసిన దాంట్లో ఏవైతే కంపెనీస్ మ్యాక్స్ యూజ్ చేస్తాయో, లెట్స్ ఏ నేను చెప్పేది కాకుండా మీరు కూడా లింక్డ్ఇన్ లోకి వెళ్ళండి. మేబీ మీకు కావాల్సిన జాబ్ రోల్ అనేది లింక్డ్ఇన్ లోకి వెళ్ళి టైప్ చేయండి. అందులో ఏవైతే వాళ్ళు సర్వీసెస్ చెప్తున్నారో మేబీ ఒక 10 or 20 కంపెనీస్ తీసుకోండి. మీకు ఏవైతే టాప్ కంపెనీ కనిపిస్తాయో అందులో 20 తీసుకొని అందులో ఏవైతే ఎక్కువ సర్వీసెస్ అడుగుతున్నారో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సేమ్ సర్వీసెస్ అడుగుతాయి, లైక్ కంప్యూట్, స్టోరేజ్, డేటాబేస్, ఎక్సెట్రా, సర్వర్లెస్, మేనేజ్ సర్వీసెస్. ఇవి తప్ప 99% ఇంతకు మించి ఏవి ఎక్కువ అడగవు. సో ఇందులోనే మనకి మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ అన్ని కవర్ అయిపోతాయి. ఎక్స్ట్రా థింగ్ లైక్ సెక్యూరిటీలో KMS ఇట్లా ఎక్సెట్రా నేర్చుకుంటే ఓకే, అదర్వైజ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అంటే అర్థమైందా మీకు ఏమన్నా నేను చెప్పింది? అర్థమైంది. అంటే మీరు అంటే మనం ఎక్కడ వరకు సర్వీసెస్ వాడాలో అక్కడ వరకు బియాండ్ డెవలప్స్ ప్రాసెస్ లో మనం ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మనం అన్నెసరీ మిగతా సర్వీసులు టచ్ చేయండి యాక్చువల్ గా. సో ఇప్పుడు సపోజ్ యాజ్ ఏ అంటే ఒక డెవలపర్ ఇప్పుడు యాజ్ రన్నింగ్ ప్రాసెస్ లో అంటే ఎప్పటికప్పుడు ఆర్కిటెక్చర్ మారుతూ ఉంటాయి కాబట్టి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వీఆర్ ద అంటే క్లౌడ్ యాక్సెస్ లో వీఆర్ ద క్లౌడ్ యాక్సెస్. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ సర్వీసెస్ లైక్ Azure ఫంక్షన్స్ అవ్వచ్చు, AWS ఫంక్షన్స్, వాట్ ఎవర్, లాంబ్డా సర్వీసెస్ అవ్వచ్చు. సో వీటిని మనం యాక్సెస్ కానీ, కీ టోకెన్స్ కానీ, ఇంటిగ్రేషన్, API ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో
మనం యాక్చువల్ గా ఇన్వాల్వ్ అవుతాం యాక్చువల్ గా, అండ్ రియల్ టైం మనం ప్రొడక్షన్ కి వెళ్ళేటప్పుడు సపోజ్. సో అక్కడి వరకు డిప్లాయ్మెంట్ ప్రాసెస్ వరకు ఓకే ఫైన్. అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు ఆ క్లౌడ్ యాజ్ ఎ అడ్మిన్ యాక్టివిటీ రిలేటెడ్ లో మనం ఏమన్నా కవర్ చేస్తాం అనేది థాట్ యాక్చువల్ గా. అంటే అదర్ దెన్ ద డెవలప్స్ మాస్టింగ్ అంటే ఇప్పుడు చూడండి, అడ్మిన్ పార్ట్ అనగా మీరు సపోజ్ ప్లాట్ఫామ్ టీమ్ ఉంది, ఎస్ఆర్ఈ టీమ్ ఉంది, డెవాప్స్ టీమ్ ఉంది. సో అడ్మిన్ పార్ట్ అనగా అంటే వాట్ ఎగ్జాక్ట్లీ అడ్మిన్ టాస్క్ will do? That's what I'm trying to explain. So if someone wants RBAC or ABAC, so what does it mean by RBAC? Role-based access control or attribute-based access control. So if someone needs some specific service access to the cloud environment, then they can reach out to the cloud admin guys. So what cloud admin will do, they will use a Terraform, or maybe they will use manually, or they'll go to the console, or they will give the specific access whatever they requested. So that's what cloud admins will do. And they will keep on monitoring whatever the services, maybe logs or something, whatever which is not working, they will just look into it. But main thing that other guys will do, so they will just giving support to the other guys, maybe DevOps guys, SRE guys. So they will sit as a backend. They will see the services which is going through the right state, and they will try to get it back. That's what mainly the admin guys will do. Maybe that is what you are trying to expect, or something else. Okay. Got it. Okay. అంటే నేను అడుగుతున్నా, అంటే మీరు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏమి లేదు. ఇప్పుడు కరెంట్లీ ప్రొఫైల్స్ అంటే మల్టిపుల్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు అంటే ఎంత మన దగ్గర స్టఫ్ ఉంటే ఇట్స్ లుకింగ్ ఫర్ కంపెనీస్, దట్స్ ఆల్. దట్స్ అంటే నేను హానెస్ట్ గా చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ తీసుకునే టైంలో నేనేం చూస్తానంటే మాక్సిమం సో వాడికి అన్ని సర్వీసెస్ వస్తాయా. ఇప్పుడు చూడండి, మా కంపెనీలో ఎలా జరుగుతుందంటే మా మెయిన్ ఆఫ్ అజ్యూర్. ఓకే, సో నాకు అజ్యూర్ రాదు, అంటే మెయిన్ అజ్యూర్ నాకు ఎక్కువ అజ్యూర్ రాదు అనుకోండి. సో నువ్వు AWS నేర్చుకో, అజ్యూర్ నేర్చుకో, GCP నేర్చుకో. సో నీకు UI మాత్రమే చేంజ్ అవుతుంది, బట్ బ్యాక్ ఎండ్ కాన్సెప్ట్ ప్రతి ఒక్క క్లౌడ్ లో సేమ్. సో లెట్స్ సే EFS అనుకున్నాం. EFS బ్యాక్ ఎండ్ యూజ్ చేసేది NSX అనుకోండి. AWS ద టెర్మినాలజీ వచ్చేసి NSX, అంటే బ్యాక్ ఎండ్ యూజ్ చేసే CIFS. సో సేమ్ థింగ్ అజ్యూర్ లో అదే, GCP లో బ్యాక్ ఎండ్ లో వాడేది కూడా అదే. కాకపోతే జస్ట్ UI మాత్రమే చేంజ్ అవుతుంది. మనం జస్ట్ UI లో ఎట్లా నావిగేట్ అవ్వాలో నేర్చుకోవాలంతే. ఇప్పుడు నువ్వు AWS నేర్చుకున్నారనుకోండి, ఆ బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీ ఎట్లా జరుగుతుంది అనేది మీరు ఆటోమేటిక్ గా నేర్చుకుంటారు. సో నెక్స్ట్ క్లౌడ్ నేర్చుకోవడం చాలా ఈజీ. జస్ట్ ఏమైతుంది, ఓకే UI లో ఈ బటన్ క్లిక్ చేసి జరుగుతుంది అంతే. అంతకుమించి ఏం నేర్చుకోరు వేరే క్లౌడ్ అంటే. ఎందుకంటే ఆల్రెడీ మీరు బ్యాక్ ఎండ్ ఆల్రెడీ క్లౌడ్ టెక్నాలజీలో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ నేర్చుకుంటారు కాబట్టి కొత్త క్లౌడ్ నేర్చుకోవడం చాలా ఈజీ. జస్ట్ UI పోవడం, క్లిక్ చేయడం, డన్. అంటే ఇది చేసేది ఏమైతుంది, ఏం ట్రిగర్ అవుతుంది అంతే. దట్స్ వాట్ ఐ మీన్. అంటే నేనేం చేస్తామంటే, నీకు ఒక క్లౌడ్ వచ్చిందంటే చాలు, ఎందుకంటే నీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు. సో నో నీడ్ ఆఫ్ లెర్నింగ్ ది అదర్ వన్. ఆటోమేటిక్ గా నువ్వు జాబ్ లోకి వచ్చిన తర్వాత మేబీ ఇఫ్ యూ గివ్ టైమ్ ఫర్ మేబీ 1 month, ఆటోమేటిక్లీ యూ కెన్ కోప్ అప్. సో ద మెయిన్ పార్ట్ దట్ దే విల్ ఫోకస్ ఆన్ ఇస్ ద హౌ యూ విల్ ట్రబుల్ షూట్ ఇన్ ఏ మేబీ a PM scenarios. Let's say if something issue occurred at 2 AM, so you should need to be tackle that issue. పొద్దున్నే 2 గంటలకు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మీరు వెంటనే కాలేజ్ జాయిన్ అయ్యి ఓకే ఏ విధంగా ట్రబుల్ షూట్ చేస్తారనే దాని మీదే మేజర్ ఆఫ్ ద కంపెనీస్ విల్ గోయింగ్ టు ఫోకస్ ఆన్. That's what we are going to cover. Okay. Yeah. I got it. Thanks. So sorry to interrupt you, Vishnu. So Hari, to answer your question actually, so నా ఎక్స్పీరియన్స్ ని బట్టి చూస్తే ఏంటంటే నేను మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. సో ఇంటర్వ్యూస్ లో వాళ్ళు అడిగిన దానికి వన్స్ యూ జాయిన్ ద కంపెనీ లోపల చేసే వర్క్ కి చాలా తేడా ఉంటుంది. ఇంటర్వ్యూలో వాళ్ళు అన్ని అడుగుతారు, ప్రతి ఇది అడుగుతారు, మల్టీ టాస్కింగ్ అడుగుతారు, నీకు అదొచ్చా అంటారు, ఇది వచ్చా, ప్రతిదీ అడుగుతారు. మనం జస్ట్ మనకి తెలుస్తూ మనం చేయగలమనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇస్తే చాలు. మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అసలు మీకు అంత
అడిగిన వాటి అన్నింటి మీద వర్క్ చేయరు అసలు. ఏదో ఒక టూల్ మీదే మీరు వర్క్ చేస్తారు, ఏదో ఒక దాని మీదే వర్క్ చేస్తారు మీరు. సో ఇంటర్వ్యూ బేస్డ్ అయితే మీరు అన్ని తెలుసుకోవాలి అంతే తప్పనిచ్చి వన్స్ యూ ఎంటర్ ద కంపెనీ ద టోటల్ సినారియో విల్ బి డిఫరెంట్. ఇంటర్వ్యూలో ఏంటంటే చాలా మంది ఏంటంటే ChatGPT ఓపెన్ చేసుకుని క్వశ్చన్లు అడుగుతున్నారు ఈ రోజుల్లో. ఇంటర్వ్యూలో అందరూ అడిగే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా పూర్తిగా తెలియదు. నేను ఓపెన్ గా అంటే ఐఎమ్ సారీ, ఎవరైనా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఉంటే నాట్ అఫెన్స్ టు ఎనీవన్. నేను జస్ట్ ఓపెన్ గా చెప్తున్నాను, నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మల్టిపుల్ ఇంటర్వ్యూస్ నేను ఇస్తున్నాను కాబట్టి లిటరల్లీ ఐఎమ్ టెల్లింగ్. మనకు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వాటికి ఏమొచ్చో అడుగుతున్నారు ముందు, అంతేగాని కంపెనీలో ఏం చేస్తున్నారు మీద కాదు. కాబట్టి ఇంటర్వ్యూ బేస్డ్ అయితే అది, బట్ వన్స్ యూ ఎంటర్ ద కంపెనీ అసలు టోటల్ డిఫరెంట్, టోటల్ పిక్చరే మారిపోతుంది. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అగ్రి విత్ పవన్ టూ. అంటే స్టీమెన్ ఏదైనా అంతే ఆయన చెప్పినట్టే జరిగేది కూడా. ఎస్. Okay. I mean, if you have any questions, so I mean, today let's go with the whatever the questions that you guys have. Maybe from tomorrow onwards, I mean, we'll briefly look into it what we are going to cover, and tomorrow onwards we'll start the exact session from where you guys are already aware of, and put it from there onwards. Okay. Okay. Maybe next person. Who will go next? Mitra, Sadanand. So good morning, sir. Last good morning. Actually, నా పేరు సుమిత్ర. నేను నాన్ ఐటీ, సో ఐటీ మీద ఇంట్రెస్ట్తో ఐటీలో జాయిన్ అవుదామని చెప్పి స్టార్ట్ చేశాను కెరియర్. సో బేసిక్లీ ఐఎమ్ ఏ హౌస్ వైఫ్ రైట్ నౌ. ఓకే. దట్స్ ఇట్ సార్. ఓకే. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు? నాన్ ఐటీలో ఒక 6 years ఉంది సార్. సార్ అని పిలవకండి, కిషోర్ అని పిలవండి చాలు. ఓకే. So yeah, okay, 6 years. Fine, no problem. So ఏ దాని మీద వర్క్, నాన్ ఐటీ అంటే దేని మీద వర్క్ చేశారు ఎగ్జాక్ట్? బ్యాంకింగ్ సెక్టర్స్. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. సదానంద్ గారు. ఐఐటి నో, నా దగ్గర నుండి ఎలాంటి డౌట్స్ లేవండి, ఎలాంటి క్వశ్చన్స్ కూడా లేవు. ఓకే, ఫైన్. Okay. Let me share my screen and I'll show you guys what we. Before that, I mean, just want to have a few questions. So, from where we start onwards. So, do you guys need Linux from scratch, or shall we skip Linux? I just want to know that. From there onwards, we'll start based on your high voting. Just raise up your hand if you need Linux. Okay. You please share your screen and show me where you are covering in Unix and the other whatever you want to try to explain. Based on that, we can tell you like where to start. అసలు మీ కోర్స్ కంటెంట్ కూడా చెప్పండి కృష్ణ, మీరు ఏం చెప్తారు అనేది. అసలు యాక్చువల్లీ క్లాస్ లో ఈ AWS DevOps క్లాస్ లో టోటల్ గా మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏమేమి షేర్ చేద్దాం అనుకుంటున్నారు అనేది చెప్తే దాన్ని బట్టి ఒక్కొక్కటిగా మనం వీళ్ళు డిస్కస్ ఎంతవరకు కావాల్సి వస్తుంది ఏంటి అనేది. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను అంటే. యా షూర్. For now, Unix is not required, right? To learn like server architecture is required. Yeah, server architecture is required to know the compute and all. అంటే Unix కాదు, Linux. Okay. I mean, both will come into the same family, but I'm saying specifically to Linux. Why? I hope you are aware what I'm trying to say. ఓకే, అంటే మీరు ఏమంటారు అంటే లినక్స్ వద్దు అని చెప్తున్నారా మీరు? అంటే బట్ మీకు కొంతమంది తెలియకపోతే చెప్పాలేమో, బట్ యా మేబీ
అదే అందుకనే నేను అడుగుతున్నాను, ఇన్ కేస్ యూ గైస్ నీడ్ ఆర్ నాట్. యా చెప్పండి ఒక 1 or 2 classes చెప్పండి, అసలు చెప్పకుండా వద్దు. బేసిక్ టచ్ లినక్స్ బట్ యా ఓకే అంటే లైనక్స్ చెప్పండి, ఒక 2 classes 3 classes కనీసం చెప్తే అందరికి రాదు కదా, నాకైతే రాదు, నేను our ఓపెన్ చెప్తాను. primary intention is to learn like AWS and that, right? Yeah. I mean, let's be frank. So, whenever if you go to DevOps or SRE or maybe any other cloud native stuff, so the basic thing for you guys to know is Linux. Why? Because every day you will be on the terminal, not on the GUI. Yeah. So every day you have to SSH into the servers. Every day you have to do your own tasks. So, which is the key part. So without knowing Linux, then there is no Yeah, DevOps, I can say. you can cover during the session itself. Like when you are explaining AWS, you can cover the topics as well. The Linux, whatever is required, what you are trying to explain, you can cover those. It's not about. I mean, I'll follow the different stuff. Not exactly the other guys will do, but let me share what I'm trying to do first. Maybe I'll explain from here. Draw that out. Forget about this bullshit diagrams. సో నేను ఫస్ట్ కవర్ చేసేది వచ్చేసి లినక్స్ అండి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్, సో బికాస్ దిస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చర్ అండ్ క్లౌడ్ నేటివ్ ఎవ్రీథింగ్. Linux is a basic. Okay. So once we cover Linux, then what we are going to cover is the shell scripting. So first of all, why we need shell script? So just to automate our daily day-to-day task, which is routine task, if I can say. So let's say today, assume I'll give you one scenario for you guys. So every day, I mean, your company is using maybe thousands of servers. Okay, so every day there is few applications which you write huge logs. So you want to delete the logs. Let's say maybe every 1 week your complete mount point of var log is going to full. So what you going to do? So you have to log in to that server, and you have to manually delete the logs, or maybe you have to rotate the logs. So instead of that, maybe you can use cron job, which is automation. What it will do is you can schedule a time. Automatically it will run the script that whatever that you have written. So which is kind of automation. So the shell script will be used for the automation, and we'll see what we are going to automate, how we are going to automate. So shell script is also a key thing in, maybe I can say, DevOps. So later, once we completed the shell script, and then we'll go with Ansible. So we'll see what challenges that shell script can't solve, and we'll learn Ansible from there onwards. So first we'll see, before going to the Ansible, you already know what shell script will do, and I'll explain in Ansible that why can't we use shell script and why we have to use Ansible. So I'll tell you briefly why we have to use this configuration. Ansible, you call it as a configuration management tool. So shell script is something that you can run only one time in a server. So you can't run shell scripts in multiple servers at the same time. So what does it mean exactly? Let me try to explain maybe. So ఈరోజు మీ దగ్గర అనుకుందాం ఒక 100 సర్వర్స్ ఉన్నాయి. సో మీరు షెల్ స్క్రిప్ట్ రన్ చేయాలి అంటే మీరు మెషిన్ లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత షెల్ స్క్రిప్ట్ మీరు మాన్యువల్ గా రన్ చేయాలి. అట్లా మీరు ఈచ్ అండ్ ఎవరీ, మీ దగ్గర 100 సర్వర్స్ ఉన్నాయంటే 100 సర్వర్స్ లైక్ లాగిన్ అవ్వాలా, రన్ చేయాలి, లాగిన్ అవ్వాలి, రన్ చేయాలి, లాగిన్ అవ్వాలి, రన్ చేయాలి. ఇట్స్ ఎ మాన్యువల్ టాస్క్. సో that what Ansible will do is, on behalf of you, it will log into the server and it will run the tasks, whatever that you have written in the Ansible, and it will run it for you on behalf of you. So what it will do, it will not run continuously. What it will is, it will run parallelly. So
అది ఒక తర్వాత ఒకటి రన్ చేయదు, ప్యారలల్ గా. అంటే ఎట్ ఏ టైమ్ ఇట్ విల్ రన్ ద స్క్రిప్ట్ ఆన్ 100 సర్వర్స్. సో ఇక్కడ మనకి టైం కూడా మ్యాటర్స్. ఐ మీన్ యాన్సిబుల్ అజ్యూమ్ వాట్ యాన్సిబుల్ డూ, మనలాగే యాన్సిబుల్ ఒక సర్వర్ అయిపోయిన తర్వాత ఇంకో సర్వర్ లాగిన్ అయిందంటే ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టాస్క్. ఐ మీన్ వై షుడ్ డూ ఇట్ యాన్సిబుల్, వీ కెన్ డూ ఇట్ మాన్యువల్లీ ఇట్ సెల్ఫ్. So if you are using Ansible, it will execute the task parallelly, which means it will log into the 100 servers at a time, and then it will run the task parallelly. That's what Ansible will do. I mean, it's just a high level overview, but you'll get to know what Ansible will do in depth while in the Ansible section. Okay. So once we are aware of this Ansible, then we will go with, maybe I'll do Docker here. So up to here, maybe, so once you learn Linux shell script and Ansible, so you are very well enough to maybe a tackle of 5 or 6 years experience interviews, and you can able to easily answer what they ask, what they are going to ask. If you practice very well, without practicing, I can't say that you will crack or anything. So practice makes man perfect. I hope you guys agree. So I mean, just saying. So మనం ప్రాక్టీస్ చేయకపోతే అసలు ఏమి గుర్తుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లినక్స్ లో, బికాస్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అ సిఎల్ఐ, ఎవ్రీథింగ్ ఈజ్ అ కమాండ్. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అ లాట్, యూ హ్యావ్ టు రిమెంబర్ ద కమాండ్స్. సో యూ హ్యావ్ టు run each and every command daily and see what it's going to do. Also, while teaching Linux, what I'll do is I'll took reference of Windows or maybe Mac, how we will do it the same job in GUI, and how we will do it in CLI. I will compare and we'll learn accordingly. That's how I'll do. That's how I learn too. So I think which might be the better one, I think. So yeah, once completion of Ansible, we'll look into the Docker. So why we need to use Docker? Docker is a containerization platform. So where why we have to use containers? If you instead of VMs, I can say. So if you have VMs, what problems that Docker solves in the cloud native environment. So we'll learn everything in Docker here. So once Docker is completed, then we will go with Kubernetes. So these are the heart of the maybe a DevOps or SRE, I can say. So you learn everything end to end in K8 from starting. Maybe what is a pod, what is a replica set, what is a daemon set, stateful set, etc. PVC. I mean, even in K8 also, the underlying the hood is the same VMs itself. So K8 also have the same concepts of networking, storage, and then compute. So these are the same things. So I mean, you'll get to know while teaching the Kubernetes. It's an orchestration platform, by the way. So you learn each and everything in K8, including what is an operator, including what is a controller too. So these are the high level concepts. I mean, without knowing these, maybe in the current day scenarios, you can't do anything. So I will teach you how operator works and how the controller works. I mean, you will get most of the interview questions there here itself. What is a controller and operator, how those works, how it reconciles if something goes wrong, etc. So we'll get everything from the K8 here. So once we are aware of the Kubernetes, then we will go for the cloud. AWS. So here we'll learn most of the stuff. Oh, come on. And EC2 for the compute, and then we'll go with the storage of EBS, EFS, S3. So these are the three storage options that are available in AWS. We'll learn compute, storage, load balancing, auto scaling, and then we'll go with RDS, IAM,
and then we'll go for the managed services, Lambda, CloudWatch. So, I mean, the names are, these are just in nomenclature. I mean, if you're not aware, forget about it. You'll get to know everything about this nomenclature and what does it mean exactly in cloud. You'll learn everything in cloud up to here. So what I can say is, if you know all this stuff, you can able to answer most of the interview questions, maybe a 95% of the interview questions in the cloud environment. Just give me a minute, guys. I'm getting one call. Just 1 minute. Sorry, guys. I got a call from my dad. So, okay. Once we learn cloud, so we can able to answer most of the questions, and it's a practical one, by the way. So we will do from this day one, where we are from learning Linux. It's a practical session. So we'll do hands-on with me, and I'll help you. What we are going to do, we'll learn and we'll break the things, we'll fix the things and everything. So without breaking the things, you can't learn anything. So first break it and let's fix it. That's what we have to do. We'll do the troubleshooting live on the call itself. We'll do like a war room scenarios and etc. etc. We'll do, I mean, it's a fun session, by the way. So after completion of the cloud, we'll learn Terraform. So what this Terraform will do? Terraform is something, it's an automation tool to provision the infrastructure in a cloud. So you can call it as an IAC tool, infrastructure as code tool. So instead of manually clicking things on UI, so by writing some code, I mean, we call it a HCL language, so HashiCorp language. So we'll use that HCL and we'll write some code to automatically create infrastructure in cloud. So one thing that I want to let you know, guys, is don't be bothered about when I say the code. So I hope that a lot of people are coming to the DevOps because they get more fear on the coding or etc. So this scripting and this Terraform, it's not a bit of coding or etc. So you'll easily learn what it is. So don't worry. While learning the scripting and Terraform, I'm here to help you out from the scratch. Don't worry at all. So it's a basic stuff that each and every DevOps engineer should know, and you'll get to know as well. So don't worry. It's not a big deal to learn, and also it's not tough at all. I mean, even coding is also not tough, but if you have to understand it. So we'll learn everything from here. So don't worry. And once Terraform is completed, maybe we have to learn Git as well. So maybe I'll keep Git here. So after completion of the Ansible here, we'll learn Git here. So what is a Git? So Git is something that once we write the code, so we have to push it to somewhere else. It's a centrally managed one. So we call it as version control system or source code management tool. So Git is something, a source code management tool. So where we'll keep each and every one code in a centrally managed place. I mean, it's just a high level overview. So you'll get to know what is a Git and how we'll do it in this section, Git. Yeah, once Terraform is completed here, maybe we'll go with the observability here, like Prometheus and Grafana. So usually Prometheus, Grafana, and OpenTelemetry, and maybe ELK stack. So these are all comes under the SRE perspective because they are the ones who is going to make systems more reliable. So it doesn't mean DevOps need not know this, but DevOps engineers need to know why. Because so if something is going to happen, so where they will check is they will come to the Grafana and they'll see the dashboards. Okay, what happened at the time of
this jailbreak issue. So whenever something got broke, so they will come to Grafana and that they will see the dashboards. Okay, this is where the CPU spikes or memory spikes, or maybe a OEM got killed. So you will see everything in the Grafana and you'll figure out, okay, what is the issue in a dashboard form. So that's what we'll see everything in Prometheus and Grafana. Spell a mistake. And keep on talking, guys. Up to here, do you guys any doubts? Hello. No. No, So far very good, Krishna. No doubts. No. Okay, fine. Sounds good. No problem. So maybe after completion of the Prometheus and Grafana, maybe if we have time, we'll see how the Helm charts works, Helm charts and customization in Kubernetes. So up to here, I mean, these are the important things that you want to learn in Kubernetes because most of the stuff will get installed from the Helm charts and customization itself. I mean, if you don't know customization, that's also fine, but Helm charts should be, you have to learn Helm charts. Because when you're trying to install something, those are only charts itself. Anyway, you'll get to know this from, maybe in the last, I'll keep it as the last. But I hope I'll get covered maybe in the K8 section itself. If everything goes well, maybe I'll cover it here itself in the K8 section. Yeah, this is what the course syllabus that I'm going to cover. Maybe one after I can assure you. I mean, if you guys give maybe 2 hours a day or maybe 1.5 hours a day to practice the things that what I'm going to cover and come up with your doubts. I mean, I hope you guys have a lot of doubts. I mean, you have a lot of experience too. I hope you will come up with more doubts. I'm expecting that too. So I'll make sure to clarify those doubts and we'll learn together and we'll grow up together. Anything that you guys want to ask or any questions, please. I'm happy to answer now. Any questions that something in your mind? Anything? సో కృష్ణ ఇక్కడ మీరు స్టార్టింగ్ లైనెక్స్ చెప్పిన తర్వాత షెల్ స్క్రిప్ట్ అంటున్నారు కదా, సో స్క్రిప్టింగ్ కి మేము ఏమైనా సపరేట్ గా స్క్రిప్ట్ నేర్చుకోవాలా లేక అది ఎవ్రీథింగ్ విల్ బి లైక్ లైనెక్స్ కమాండ్స్ తోటే ఉంటుందా షెల్ స్క్రిప్టింగ్ మొత్తం అంతా కూడా? సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు లినక్స్ కమాండ్స్ మొత్తం అన్ని లినక్స్ కమాండ్స్ యూజ్ చేసి మనం స్క్రిప్టింగ్ అనేది రాసాం. So if you know Linux, you're already 50% there in scripting. So we'll just use some conditions like if condition and some loops. That's it. And we'll call there is some terminology called functions. Functions and untai. I think code quality custom functions and vaadtamu. But even if you don't know, that doesn't matter. But conditions and maybe loops is important thing whenever if you're trying to write a code. సో మనం వాటిని యూజ్ చేసి మనం మోస్ట్ ఆఫ్ ద టాస్క్స్ అనేది సాల్వ్ చేయగలుగుతాం. అంటే మీకు ఏ టైంలో మీరు ఇఫ్ కండిషన్స్ అనేవి వాడాలి, తర్వాత ఏ టైంలో మీరు లూప్స్ అనేవి వాడాలి, ఎవ్రీథింగ్ మీరు ఆటోమేటిక్ గా తెలుసుకుంటారు ఈ షెల్ స్క్రిప్టింగ్ అనే ఇక్కడికి వచ్చే లోపు ఆటోమేటిక్ అర్థమైపోతాయి కూడా. సో డైరెక్ట్ గా మీరు ఏంటంటే లైనక్స్ నుంచి డైరెక్ట్ షెల్ స్క్రిప్టింగ్ యాన్సిబుల్ కంటే యు ఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఆటోమేషన్ ఆర్ వాట్? DevOps itself is automation. Okay. So whenever a task comes to the DevOps, so it should be something like the end goal of the DevOps is whenever something comes to you, it should be automated. It should not be a manual task. So that's what the DevOps end goal is. Okay. Yeah. So and my question actually, so Mitra also asked actually. So Jenkins మర్చిపోయారా మీరు? అంటే Jenkins. Yeah. లేదు. Yeah. యాక్చువల్లీ నేను జెన్కిన్స్ చెప్పాను, నేను ఇక్కడే గితబ్ యాక్షన్స్ అని ఉంటది. సో ఐ విల్ కీప్ ఇట్ యాజ్ మేబీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టెరాఫార్మ్ ప్రొమిథియస్ కంటే ముందు నేను గితబ్ యాక్షన్స్ అనేది చెప్తాను. జెన్కిన్స్ ఇస్ అవుట్డేటెడ్.
Okay, no one is using Jenkins actually. No. Yes. Yeah. సో జెన్కిన్స్ నేర్చుకున్నారంటే అవుట్డేటెడ్ అది. సో వీ షుడ్ నాట్ లెర్న్ జెన్కిన్స్. సో విల్ లెర్న్ గిటబ్ యాక్షన్స్. ఇది కూడా సిమిలర్. సో మీరు గిటబ్ యాక్షన్స్ నేర్చుకుంటున్నారు అంటే దీని అర్థం మీరు జెన్కిన్స్ వచ్చా, లేదా నీకు గిటబ్ యాక్షన్స్ వస్తుందా, లేకుంటే గిట్లాబ్ చేస్తా, లేకుంటే అజ్యూర్ పైప్ లైన్స్ వస్తుందా అని చెప్పి మామూలుగా ఏమని అడుగుతారంటే మీకు ఇంటర్వ్యూస్ లో నీకు స్పెసిఫిక్ CI టూల్ వస్తుందా అని అడుగుతారు. బట్ మీరు ఏమని చెప్పాలంటే I know CI tool, I know how to write the pipeline, but I didn't work on the one that you didn't ask. I mean, let's say కొన్ని కంపెనీస్ వచ్చేసి జెన్కిన్స్ అని అడుగుతాయి, కొన్ని కంపెనీస్ గిట్లాబ్ అడుగుతాయి, కొన్ని కంపెనీస్ గిటబ్ యాక్షన్స్ అడుగుతాయి, కొన్ని కంపెనీస్ అజ్యూర్ పైప్లైన్స్ అడుగుతాయి. లెట్స్ సే మై ఎగ్జాంపుల్ ఇట్ సార్. సో నేను వచ్చేసి గిటబ్ యాక్షన్స్ నా పాత కంపెనీస్ లో వాడినా. ఇంకో వైల్ వర్కింగ్ టెక్ అండ్ ఐ యూజ్ జెన్కిన్స్. ఓకే, సో నేను అక్కడి నుంచి నేను సేల్స్ ఫోర్స్ కి మారినప్పుడు నాకు సేమ్ టూల్ లేదు, కానీ వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే నాకు ఆ కాన్సెప్ట్ తెలుసు. ఓకే, జెన్కిన్స్ అనేది ఒక CI టూల్, దాన్ని యూజ్ చేసి నేను ఎలా ఆటోమేట్ చేయగలుగుతాను నా టాస్క్ ని, పైప్ లైన్స్ ఏ విధంగా రాయగలుగుతాను, ద సేమ్ థింగ్. సో జస్ట్ మనకి ఏదైతే గిటబ్ యాక్షన్స్ కానీ, గిట్లాబ్ కానీ, లేకపోతే అజ్యూర్ పైప్ లైన్స్ కానీ ఉన్నాయో, దీస్ ఆర్ ద 3 ట్రెండింగ్ వన్స్ ఇన్ ద CI ఆటోమేషన్. ఓకే, సో it just మొత్తం AML లో ఉంటుంది అంతే. జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఫ్యూ కపుల్ ఆఫ్ లైన్స్. మేబీ ఐల్ షో యూ హియర్, మేబీ సమ్వేర్. Maybe let me log in here. అన్న ప్రస్తుతం అవి చూపిస్తున్నాం. సో నెవర్ మైండ్. Where is my phone? One minute, I'll get it. Yeah, ఇప్పుడు నేను forget about the things what I'm trying to show, but I'll just show you what the pipeline exactly look like. సో ఇక్కడ చూడండి, జస్ట్ ఇది ఒక పైప్లైన్ కోడ్ నేను రాసింది. ఓకే, సో జస్ట్ ఓన్లీ నీకు ప్లెయిన్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటది, అంతకుమించి ఏమి ఉండదు. దీన్నే మీరు YAML ఫార్మాట్ లో రాస్తారు. అంటే ఇది ఈజీలీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే వాట్ ఈస్ దిస్, వాట్ ఎగ్జాక్ట్లీ దట్ వీఆర్ డూయింగ్ ఎక్సెట్రా. సో నేను ఈ కంపెనీలో జాయిన్ కాకముందు నాకు అజ్యూర్ డెవాప్స్ అంటే తెలియదు, బట్ once I joined here, I learned. It not took more than 2 days. I mean, even though if I don't know, just if I see this code, I automatically got to know what it's exactly doing. It's a plain English, by the way. If you go here, it will automatically get to know what it's exactly doing. So anyway, you're going to learn what it's exactly is and what exactly that you are going to do here. So మనం ఏం చేసామంటే, the question for you guys is whether we are going to learn Jenkins or not. No, we are not going to learn Jenkins. We are learning GitHub Actions. Okay. Now, any other questions? I think Pawan garu meer inna kedo adugutunnaru. Sorry, inna madhilo disturb chesanu. Go ahead.
అదే సార్ యాక్చువల్లీ గిటబ్ యాక్షన్స్ చెప్పారు మీరు. నేను Yes. అదే ఆటోమేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని అడిగాను. సో Yeah. Yeah. ఫోకస్ Everything is automation. So ఇక్కడ Ansible automation, shell scripting automation. సో తర్వాత క్లౌడ్ లోకి వస్తే టెరాఫామ్ ఆటోమేషన్, తర్వాత హెల్మ్ చాట్స్ వచ్చే దీన్ని కూడా ఆటోమేషన్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. తర్వాత క్యూబర్నెటిస్ కి నేను ఇంకా ఆర్గో సిడి అని ఉంటది. సో మేబీ టైం ఉంటే దాన్ని కవర్ చేస్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్రొడక్షన్ లో ఆర్గో సిడి అనేది యూజ్ చేస్తుంది. బట్ ఇట్స్ బేస్డ్ ఆన్ టైం. సో ఇన్ కేస్ టైం ఉందంటే ఆర్గో సిడి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. యా Can we cover AWS Solution Architect with this AWS that we are covering here? As I said, we are not going to cover entire AWS services. If you learn entire AWS services, it makes things even worse. So what I can say is, you should be more intelligent which services you want to learn and which services you want to left over. సో మీరు అన్ని సర్వీసెస్ నేర్చుకున్నారు అంటే అది నేను అంటే నా ఉద్దేశంలో అది మూర్ఖత్వం అని అంటాను. ఎందుకంటే ఏ కంపెనీ అన్ని సర్వీసెస్ యూజ్ చేయదు. మనకి ఏవైతే కావాలో వాటిని మాత్రమే మనం నేర్చుకోవాలి. మన జాబ్ కి ఏవైతే అవసరమో అవి మాత్రమే నేర్చుకోవాలి, మిగిలినవన్నీ వదిలేసేయాలి. Yeah, that is fine, but మొత్తం అదే చెప్తున్నాను. నేను మొత్తం అయితే కవర్ చేయను. నేను ఏం కవర్ చేస్తాను అంటే చూపిస్తాను. to do certifications and all. Yeah, most of the stuff I'll cover, bro. Most of the stuff. Maybe I'll left 2 or 3 services, or maybe 4. But rest I'll cover everything. Okay. So ఇక్కడ చూస్తాను ఏమేమి కవర్ చేస్తాను. సో ఒకటి మనం నెట్వర్కింగ్ వచ్చేసరికి విపిసి. యా, ఇంకోటి నేను కవర్ చేయాల్సింది ఏమంటే లినక్స్ లోనే నెట్వర్కింగ్ పార్ట్ అని చెప్పి ఒకటి ఉంటది. సో మనం ట్రబుల్ షూట్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ మనకి ఇష్యూస్ వచ్చేది నెట్వర్కింగ్ లో లేదా స్టోరేజ్ లో ఇక్కడనే వస్తాయి. సో నెట్వర్కింగ్ కూడా నేను మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ కవర్ చేస్తాను. సో ఐపీ అడ్రస్ అంటే ఏంటి, సబ్నెటింగ్ అంటే ఏంటి, బై సీయింగ్ ద సిఐడిఆర్ వాల్యూ, హౌ మెనీ ఐపీస్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్ రేంజ్. సో you have to quickly calculate, okay, by just doing a button. So like that, I mean, easily learn those things as well. So first we have to cover what is the networking, etc. Then I mean, anyway, you'll already learn those things in Linux itself. So yeah, VPC అనేది ఏమంటే AWS లో, so it's a networking service. So we are going to cover this VPC. Inside VPC, ఆల్రెడీ మనం ఐపీ అడ్రసింగ్ తర్వాత సబ్నెట్స్ అనేవి మనం లినక్స్ లోనే కవర్ చేస్తాం. సో వీఆర్ నాట్ గోయింగ్ టు కవర్ ఇన్ AWS అగైన్, బట్ విల్ బ్రష్ అప్ ద స్కిల్స్ దర్, అండ్ దెన్ విల్ సీ వాట్ ఇస్ NAT gateway, and then security groups means it's a firewalls. Exactly, you can call it as a firewalls. In normal nomenclature, it's a firewall. So and then we'll see VPN and then VPC peering. So these are all the networking concepts that we are going to cover in AWS. I mean, everything is here. That's it. Maybe there are few services in VPC which is transit gateway and direct connect. So those are advanced concepts that we are going to cover in maybe a professional certification. But if time is there, then definitely I'll cover those two as well. If that is important for you guys, then I'll cover those two as well. And in EC2 on compute. సో ఇందులో మనం ఏమేమి కవర్ చేస్తామంటే ఇన్స్టెన్స్ టైప్స్ ఏమి, తర్వాత ఏఎంఐస్ ఏంది, లాంచ్ టెంప్లెట్స్ అంటే ఏంది, తర్వాత ఆటో స్కేలింగ్ ఎలా వర్క్ అవుతుంది, లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా వర్క్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఇన్ EC2 ప్రతి ఒక్కటి మనం ఇక్కడ కవర్ చేస్తాం. ఇది వచ్చేసి కంప్యూట్ పార్ట్, తర్వాత ఆటో స్కేలింగ్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ పార్ట్. సో లోడ్ బ్యాలెన్సర్స్ లో కూడా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్స్. సో ఒక్కో దానికి మనం ఒక్కో స్నారియో తీసుకొని మనం దాన్ని ఎలా వర్క్ అవుతుంది, అది అసలు ఎందుకు వాడాలి, ఏ సిచ్యువేషన్ లో వాడాలి ఆ లోడ్ బ్యాలెన్సర్స్ అనేవి. సో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ EC2 కంప్యూట్ అనే సెక్షన్ లో నేర్చుకుంటాం. తర్వాత స్టోరేజ్ లో మొత్తం 3 kinds ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి మనకి ఇందులో. ఒకటి వచ్చేసి బ్లాక్ స్టోరేజ్, ఒకటి వచ్చేసి నెట్వర్క్ స్టోరేజ్, ఇంకోటి వచ్చేసి ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటాం. సో బ్లాక్ స్టోరేజ్ కింద మనం EBS అనేది నేర్చుకుంటాం. EBS అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అని. తర్వాత నెట్వర్క్ స్టోరేజ్ లో
ఈఎఫ్ఎస్ వచ్చేసి యునిక్స్ బేస్డ్ సిస్టమ్స్, అంటే లినక్స్ కానీ యూనిక్స్ కానీ మ్యాక్ఓఎస్ కానీ ఇవన్నీ యునిక్స్ బేస్డ్ సిస్టమ్స్ అంటారు లైక్. సో దీనికి ఎన్ఎఫ్ఎస్ అనేది వర్క్ అవుతుంది. సో ఈఎఫ్ఎస్ బ్యాక్ ఎండ్ వచ్చేసి ఎన్ఎఫ్ఎస్, ఆన్ టాప్ ఆఫ్ ఎన్ఎఫ్ఎస్ దే డెవలప్ ఈఎఫ్ఎస్. సో ఈఎఫ్ఎస్ అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. సో we'll learn what is that EFS. And then the other one is object storage. Object storage is S3. So S3 అంటే మన S3 లో మన ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఏంటి, అది ఎందుకు వర్క్ అవుతుంది, తర్వాత అందులో మనం కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, తర్వాత ఈ సినారియోకి ఇదే ఎందుకు వాడాలి, ఎవ్రీథింగ్ విల్ గెట్ టు నో ఇన్ ద S3 హియర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ IAM. సో నేను స్టార్టింగ్ లో కొన్ని వర్డ్స్ వాడాను, RBAC అండ్ ABAC అని చెప్పి. RBAC అంటే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అండ్ ABAC అంటే యాక్టివిటీ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. అంటే ఎగ్జాక్ట్లీ ఏమంటే ఇది అంటే మీరు క్లౌడ్ అడ్మిన్ మీరు అనుకున్నాము. సో ఇందులో మీరు ఒక డెవలపర్ ఉన్నాడు, డెవలపర్ కి మీరు ఓన్లీ క్యూబర్నెటీస్ యాక్సెస్ మాత్రమే ఇవ్వాలి. సో వాడు EC2 చూడకూడదు, S3 చూడకూడదు, లేకపోతే ఎనీ అదర్ వేరే సర్వీసెస్ ఏవైతే క్లౌడ్ లో ఉన్నాయో, అంటే ఆ పర్సన్ ఓన్లీ క్యూబర్నెటీస్ కి మాత్రమే క్యాపబుల్. లెట్స్ సే మీరు EC2 యాక్సెస్ కూడా ఆ పర్సన్ కి ఇచ్చాడు అనుకోండి, ఆ పర్సన్ దాన్ని ప్లే అరౌండ్ చేశాడు అంటే లెట్స్ సే అసలు బటన్ అంటే ఏంది, అసలు స్టాప్ చేస్తే ఏమవుతుంది అంటే అన్నెసెసరీ యాక్సెస్ ఇచ్చామంటే దట్ లీడ్స్ టు మేబీ టర్నింగ్ ఆఫ్ ద ఇన్స్టాన్సెస్, లైక్ ఇట్ మే లీడ్స్ టు ప్రొడక్షన్ ఇష్యూస్ యాజ్ వెల్. So we have to limit the access to whatever the developers or the other persons who requested whatever they need. That's it. So మనం యాక్సెస్ రెస్ట్రిక్ట్ చేయడానికి ఈ IAM అనేది వాడతాం. IAM అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో అందులో మనం మెయిన్లీ రోల్స్ అంటే ఏంటి, పాలసీస్ అంటే ఏంటి, తర్వాత ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ ఎవ్రీథింగ్ మనం ఈ IAM లోనే చూస్తాం. తర్వాత EKS అండ్ కంటైనర్స్. సో మనకు ఆల్రెడీ బిఫోర్ గోయింగ్ టు ద AWS itself, సో మనం Kubernetes నేర్చుకుంటాము, డాకర్ నేర్చుకుంటాము. సో అవి వచ్చేసి మనం ఇక ఆన్ టైమ్ లో మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాము, తర్వాత ఎలా నేర్చుకుంటాము అనేది ఎవ్రీథింగ్ మనం అక్కడ చూసింటాం. సో ఆల్రెడీ మనం అది నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ EKS అండ్ ECS అనేది ఈజీ అయిపోతుంది మీకు అసలు. ఓకే అంతేనా అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. సో విల్ లెర్న్ how ECS and EKS works. ECS అంటే Elastic Container Service, EKS అంటే Elastic Kubernetes Service. So these are the managed services that offer from the AWS. So ఇవి నేర్చుకుంటాము. తర్వాత CI/CD లో మనం GitHub Actions అనేది నేర్చుకుంటాము. ఇక్కడ నేను పెట్టాను కోడ్. సో ఇక్కడ మనం CI/CD లో GitHub Actions. So I already told you we are not going to focus on maybe a code commit or maybe Jenkins. We are using only GitHub Actions. Which is what most companies use in current world. And then CloudWatch. సో CloudWatch ఏమంటే ఇప్పుడు నేను Prometheus, Grafana అని చెప్పాను కదా, అవి వచ్చేసి మనకి Kubernetes కి హెల్ప్ అవుతాయి. తర్వాత ఇప్పుడు మన దగ్గర Kubernetes కాకుండా వెల్ లాట్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి మన దగ్గర. ఓకే, లైక్ Lambda ఉంది, లేకపోతే కంటైనర్స్ ఉన్నాయి, లేకపోతే EC2 ఉంది, S3 ఉంది, లేకపోతే VPC ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ లాగ్స్, ఆడిట్ లాగ్స్ కానీ, నార్మల్ లాగ్స్ కానీ, మెట్రిక్స్ కానీ, ఎవ్రీథింగ్ మనం ఈ CloudWatch లో చూడొచ్చు. సో మనం CloudWatch ఇంకా నేర్చుకుంటాము. సో హౌ టు డీబగ్ an issue if something happens in the cloud. So we have to go to the CloudWatch, we'll see the logs and we'll debug it and we'll solve that out. That's what we are going to see in CloudWatch. And then the databases. So RDS అంటే relational database system. So we are going to learn this entire databases, how to configure the database, how to create the database here. We are not going to learn the entire queries in database because that's not needed for us. Exactly, that's a database admin task, not our task. So we'll just see how to manage, how to create and how to manage those instances. That's it, nothing else. And then Route 53. It's another, it's again a networking concept. We'll see. I mean, usually Route 53 is, usually the DNS port is 53. I mean, you will get to know what is a port, what is a protocol, etc. in networking concept itself. So Route 53 అనేది కూడా ఒక నెట్వర్కింగ్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి DNS అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది నేర్చుకుంటాం AWS లో. అలాగే క్లౌడ్ ఫ్రంట్, ఇది వచ్చేసి CDN.
content delivery network. Maybe if you guys are aware of Akamai Cloudflare, if you know, that's good. Otherwise, we'll learn the entire CDN concepts here. CDN అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తాను అనుకోండి, అసలు బఫర్ లేకుండా మనకి వీడియో అనేది లోడ్ అవుతుంది. ఆ లోడ్ అవడానికి కారణం సో సిడిఎన్ అనేది అందుకు ఒక రీజన్, అంటే ఎంటైర్ రీజన్ కాదు బట్ అదొక రీజన్. అంటే మనకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా నెట్వర్క్ స్పీడ్ ఉందంటే మనకి విత్ ఇన్ సెకండ్స్ యూట్యూబ్ లోడ్ అవుతుంది అంటే దానికి కారణం వచ్చేసి సిడిఎన్. అంటే దానికి కొన్ని ఎడ్జ్ లొకేషన్స్ అనేవి ఉంటాయి, అక్కడికి ఆ డేటా మొత్తాన్ని కాపీ చేసి మన దగ్గర ఉన్న లొకేషన్ కి మనకి అక్కడి నుంచి మాత్రమే మనకి డేటా అనేది సర్వ్ అయ్యేలా చేస్తుంది. సో దట్స్ వాట్ సిడిఎన్ విల్ డూ. We'll learn how the CDN works and etc. in this example. తర్వాత మనం నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లోని ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే ఏంది, రివర్స్ ప్రాక్సీ అంటే ఏంది అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే సో ఈ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అలాగే మనకి క్యూబర్నెటిస్ లో కూడా చాలా హెల్ప్ అవుతాయి. అంటే మీరు ఎప్పుడైనా టర్మ్స్ విన్నారు అంటే ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే ఏంది, రివర్స్ ప్రాక్సీ అంటే ఏది అని, సో మీకు ఈజీగా అర్థమైపోవాలి. ఓకే, దిస్ ఇస్ వాట్ ఏ ఫార్వర్డ్ అండ్ రివర్స్ ప్రాక్సీ. సో మనం ఈ సినారియోలో ఇది యూజ్ చేయాలి అని చెప్పి మీకు ఈజీగా అర్థమైపోవాలి. సో విల్ లెర్న్ దీస్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ ప్రాక్సీస్. దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ DevOps as well. And then the secret management. Okay, so whenever there are secrets like passwords or maybe any other certificates or keys, so everything we have to store in the secret management, and how we are going to access this secret management in case and etc. So we'll get everything in this secret management session. We can call it as key vault as well. Secret manager or key vault, both are same, but just the terminology is different. We can call it key vault in Azure and secret manager in AWS, but just the nomenclature is different, but under the hood it's the same technology. And then we'll use Terraform. As I said, మనం Terraform యూజ్ చేసి మనం AWS లో రిసోర్సెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిస్ప్లే చేయాలి, దాన్ని ఎలా ఆటోమేట్ చేయాలి అనేది Terraform ద్వారా మనం నేర్చుకుంటాము. తర్వాత SSL and TLS, దిస్ ఇస్ అమెజాన్ సర్టిఫికేట్ మేనేజర్. సో విల్ గెట్ టు నో, అంటే ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ అనేది మన AWS ద్వారా హోస్ట్ చేసాము అంటే అందుకు మనం SSL సర్టిఫికేట్. ఇప్పుడు చూడండి, I'll show you maybe a brief example. Maybe. సో ఇక్కడ మీట్ ఉంది. సో నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేశాను అంటే కనెక్షన్ సెక్యూర్ అని వస్తుంది. సో ఇది వచ్చేసి ఎవరు సైన్ చేశారు, గూగుల్ అనేది సైన్ చేసింది, సిఏ. దీని సిఏ వచ్చేసి గూగుల్. సిఏ అంటే సర్టిఫికేట్ అథారిటీ అని. సో దేర్ ఆర్ పబ్లిక్ సర్టిఫికేట్ అథారిటీస్ అండ్ ఇంటర్నల్ సర్టిఫికేట్ అథారిటీస్. Will get to know everything in SSL and TLS sections. What is it? Yep. సో SSL and TLS అంటే ఏంటి, తర్వాత అది టర్మినేషన్ అంటే ఏది, ఇక్కడ నుంచి ఏది ఎలా వర్క్ అవుతుంది, అసలు SSL హ్యాండ్ షేక్ ఎలా జరుగుతుంది, TCP హ్యాండ్ షేక్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ విల్ గెట్ టు నో హియర్. Yep, I mean these are the services I'm going to cover in AWS for now. So any other doubts you guys have maybe, and which services I'm lagging, let me know. We'll have a brief discussion now. Kubernetes మెన్షన్ చేశారు కదా, Kubernetes సపరేట్ గా చెప్తారా లేకపోతే ఇట్స్ అలాంగ్ విత్ AWS దట్ యు మెన్షన్? ఫస్ట్ నేను Kubernetes చెప్పిన తర్వాత అంటే రెండు సేమే, కాకపోతే మేనేజ్ సర్వీస్ ఇది. ఇందులో వచ్చే అక్కడ ఇన్స్టాలేషన్ అంటే ఇప్పుడు మనం రెండు సినారియోస్ మేనేజ్ చేయాలి. ఏది ఇప్పుడు ఇన్ కేస్ మీ కంపెనీ ఆన్-ప్రెమ్ యూజ్ చేస్తుంది అనుకోండి, అక్కడ మీరు ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఎలా అప్గ్రేడ్ చేస్తారు. ఇప్పుడు క్లౌడ్ సర్వీసెస్ అనుకోండి, మనం అప్గ్రేడ్ చేయడానికి అవసరం లేదు, ఆటోమేటిక్ గా క్లౌడ్ సర్వీసెస్ వాడే మీకు అప్గ్రేడేషన్ ఎవ్రీథింగ్, ఎందుకంటే అది మేనేజ్ సర్వీస్. సో అప్గ్రేడ్స్ ఎవ్రీథింగ్ వాడే చూసుకుంటాడు, మనకి అనవసరం అదంతా. సో ఇన్ కేస్ నువ్వు ఆన్-ప్రెమ్ ఇప్పుడు నా కంపెనీలో మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఆన్-ప్రెమ్ లో ఉంటుంది. సో I should know how it works. I should know how the VM works. I should know how to upgrade the cluster. I should know how to patch my server. So అందుకని చెప్పి మనం ఫస్ట్ Kubernetes నార్మల్ గా నేర్చుకుంటాము, తర్వాత మేనేజ్. ఇఫ్ యు నో నార్మల్ దెన్ ఇట్స్ మోర్ దాన్ మేనేజ్ సర్వీస్. అంటే నువ్వు నార్మల్ గా నేర్చుకున్నావు అంటే నార్మల్ VM లో, సో మేనేజ్ సర్వీసెస్ ఇంకా ఈజీ, అంటే దానికంటే నువ్వు అడ్వాన్స్ గా నేర్చుకున్నావు అంటున్నా.
VM లో నేర్చుకున్నాను. దట్స్ వాట్ ఐ కెన్ సే కాదు, అదే యాక్చువల్ ట్రూత్ కూడా. ఎనీ అదర్ క్వశ్చన్స్? హ్యాపీ టు ఆన్సర్ యువర్స్. వన్ క్వశ్చన్ కృష్ణ. సో చెప్పండి ఇప్పుడు సార్. మా కంపెనీలో ఏంటంటే ఇప్పుడు లెగసీ అప్లికేషన్స్ అనేవి కూడా ఓసిపికి మైగ్రేట్ చేశారు. ఓరాకిల్. ఓసిపికి మైగ్రేట్, ఓపెన్ షిఫ్ట్ కి మైగ్రేట్ చేశారు అనమాట. మైగ్రేట్ చేసి వీ హ్యావ్ సపరేట్ డేటా సెంటర్స్ ఉన్నాయి. సపరేట్ డేటా సెంటర్స్ లో క్లస్టర్స్ ఉన్నాయి అనమాట. సపరేట్ గా మైగ్రేట్ చేశారు. సో టెర్రాఫార్మ్ నాకు ఎలా హెల్ప్ అవుతుంది? సో టెర్రాఫార్మ్ నేర్చుకుంటే నాకు ప్రెజెంట్ నా కంపెనీలో కాకపోయినా కూడా నార్మల్ గా నేర్చుకుంటే ఎలా నాకు హెల్ప్ అవుతుంది? ఇప్పుడు అన్ని కూడా ఏంటంటే అన్ని ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ అన్ని అదే ఆల్ అప్లికేషన్స్ అన్ని కూడా ఓసిపికి మైగ్రేట్ చేస్తున్నారు చాలా కంపెనీస్ లో విన్నాను. ఓసిపి అనేది నువ్వు ఓపెన్ షిఫ్ట్ అంటున్నారా మీరు, లేకపోతే ఓసిపి అంటే ఒరాకిల్ క్లౌడ్ ప్లాట్ఫామ్? లేదు, ఓపెన్ షిఫ్ట్. ఓపెన్ షిఫ్ట్ వచ్చేసి క్యూబర్నెటీస్. ఓకే, నేను వాడేది కూడా, మా కంపెనీలో వాడేది కూడా ఓపెన్ షిఫ్ట్. ఓపెన్ షిఫ్ట్ అనేది ఏమంటే క్యూబర్నెటీస్ ఆన్ టాప్ ఆఫ్ క్యూబర్నెటీస్. ఇప్పుడు మేబీ యు నో రెడ్ హ్యాట్, రైట్? యు సెడ్ రెడ్ హ్యాట్. సో రెడ్ హ్యాట్ ఏం చేస్తుంది ఇప్పుడు చూడండి, ఒకటి చూపిస్తాను. చూడు, ఇది లినక్స్ కెర్నల్. ఇది అంటే లినక్స్ క్రియేటర్ అయినా లినక్స్ టోరవాల్స్ అని చెప్పి. సో ఈయన ఏం చేస్తాడు, లినక్స్ కోడ్ మొత్తాన్ని పబ్లిక్, అంటే నువ్వు కావాలంటే లినక్స్ ఈ కోడ్ యూజ్ చేసి నువ్వు నీ అంతా నీ ఓన్ లినక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ ద సిమిలర్ వే రెడ్ హ్యాట్ ఏం చేస్తాడంటే ఈ లినక్స్ కెర్నల్ ఏదైతే లినక్స్ టోరవాల్స్ డెవలప్ చేస్తాడో ఎవ్రీ హియర్ అండ్ దేర్, I mean, it's an active community. See, a lot of people are, maybe 18,000 people are contributing to this Linux kernel. So most of the 99% of the servers are running on top of Linux. So it's a huge community. So this is the entire code of Linux, normal Linux. Okay. So ఏం చేస్తుంది రెడ్ హ్యాట్ అంటే, రెడ్ హ్యాట్ ఈ కోడ్ ని తీసుకొని ఆన్ టాప్ ఆఫ్ దిస్ కోడ్ దే విల్ రైట్ దేర్ ఓన్ కోడ్, లైక్ సెక్యూరిటీ ఫిక్సెస్ కానీ లేకపోతే వాళ్ళ ఓన్ ఫ్లేవర్ వచ్చేలాగా they will write own code and they will release that as an enterprise edition. What does it mean by enterprise edition? So ఈ కోడ్ యూజ్ చేసుకుని నువ్వు లినక్స్ నీ అంతకు నీ ఓపెన్ నీ లినక్స్ ను బిల్డ్ చేసుకోవచ్చు. కానీ దీనికి నీకు ఎవరు సపోర్ట్ ఇన్ ద సెన్స్ వెన్ ఎవర్ దర్ ఇష్యూ అకర్స్, మేబీ లెట్స్ సే you are running critical application on top of your Red Hat operating system, okay, Red Hat Linux, and something issue occurred, maybe let's say a kernel panic has happened. So what you have to do either first you have professionals to debug that issue. So you just have to go to the next. Okay, are you able to hear me now? Yeah, now it's fine. Past 10 seconds we'll ask you guys. ఓకే, నేనేం చెప్తున్నానంటే, సో ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా మెషిన్ అనేది బ్రేక్ అయింది అంటే దాన్ని మనం మరీ బ్యాక్ తీసుకురావాలి అంటే, ఇన్ కేస్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ మన దగ్గర లేకపోతే మనం ఇంటర్నెట్ లోకి వెళ్ళి లేకపోతే చాట్ జీపీటీకి పోయో లేకపోతే స్టాక్ ఓవర్ఫ్లోకి వెళ్ళో మనం ఇష్యూ ఏంటి అసలు ఎలా డీబగ్ చేయాలని చెప్పి మనం చూసి దాన్ని రిజాల్వ్ చేసుకోవాలా. ఇన్ కేస్ అది ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటే మనం ఒక టికెట్ రైజ్ చేసామంటే రెడ్ హ్యాట్ పర్సన్ మనకి సపోర్ట్ చేసి ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తాడు. దట్స్ కాల్డ్ an enterprise edition. So they will charge for it. In the similar way, how the Linux is there, in the similar way we do have Kubernetes code. This is a Kubernetes code. The entire Kubernetes code is in the GitHub itself. In the similar way, see, there are 4,000 contributors for this code. So usually Kubernetes is developed by Google. Okay, so they made it as public. So they will use, what Red Hat will do is the similar way as like Linux. So they use this code, the Kubernetes code. On top of this Kubernetes, they develop Red Hat. Under the hood, it's Kubernetes itself. So what they done is they just added some security layers on top of Kubernetes, and they released it as an enterprise edition. So now let's take an example. So now I do have only normal Kubernetes, which is available in kubernetes.io documentation.
So I install Kubernetes from here. Kubernetes, normal Kubernetes. Okay. So if something happens, there is no way for me. I only need to fix that issue. There is no way to contact someone who is a professional in Kubernetes, and I can contact them. They will come and sit and they will help us. There is no way to do it. So if you go with the OpenShift, already it's an enterprise edition, and Red Hat is developed it, and they had their own developers and they have their own support team to debug the issue, and they'll help you out. So which is the reason most of the people will use OpenShift. So and OpenShift and enterprise edition ante means inkem ledu. I do have my OpenShift certification. Maybe last year I did it. Maybe yeah, this is the one. I mean, yeah, OpenShift ante the same. Under the hood, it's a Kubernetes itself. I hope you guys understand what I'm trying to explain. Any questions, guys? Up to here. From me, no question. అర్థమైందా పవన్ గారు? అసలు నేను ఏం చెప్తున్నాను అర్థమైంది. Got it. అర్థమైంది. Okay, fine. Yeah, any other questions from anyone? కృష్ణ, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసుకోవడానికి చేస్తాం. బట్ కమింగ్ టు కంపెనీస్ లో వేరే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ యూజ్ చేసుకుంటాయి. లైక్ .NET ఉంటుంది, లైక్ జావా ఉంటుంది, రియాక్ట్ ఉంటుంది, ఎస్క్యూఎల్ పైప్ లైన్ ఎస్క్యూఎల్ ఉంటుంది, MySQL ఉంటుంది. సో మనం ఈ కోర్స్ కంటెంట్ లో మనం అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఎలా మేక్ ఆటోమేట్ చేస్తాం అనేది మనం కవర్ చేస్తాం. గుడ్ క్వశ్చన్. యా, సో నేను చెప్పడం మర్చిపోయాను కూడా, సారీ. సో మనం డాకర్ నేర్చుకుంటాం కదా, ఆ డాకర్ దగ్గరే మనం మల్టిపుల్ లాంగ్వేజెస్ కి మనం కోడ్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా దాన్ని ఆర్టిఫాక్ట్స్ మనం తీసుకోవాలి, ఎవ్రీథింగ్ మనం డాకర్ లెవెల్లోనే మనం నేర్చుకుంటాం. సో నేను అన్ని లాంగ్వేజెస్ చెప్పను, ఎందుకంటే అన్ని కంపెనీస్ లో అన్ని లాంగ్వేజెస్ వాడరు. సో విల్ యూజ్ లాంగ్వేజెస్ జావా, పైథాన్, and then maybe Golang, and then we'll use C# maybe, or .NET, maybe a Node.js. Node.js is the most used for the front end. So నేను Node.js యూజ్ చేస్తాను, తర్వాత Python చెప్తాను, తర్వాత Java చెప్తాను, in case needed maybe .NET. So apart from these four, no one use more. అంటే ఇవే ఈ నాలుగు యూజ్ చేసేది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. సో ఆ నాలుగు అంటే పెద్ద ఎక్కువేమి ఉండవు, జస్ట్ 4 or 5 కమాండ్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. సో వాటిని యూజ్ చేసి మనం బిల్డ్ చేస్తాము. ఆ బిల్డ్ వచ్చిన ఆర్టిఫాక్ట్ మనం కాపీ చేసి వేరే అంటే you will get to know. Yeah, for answer for your question is yes, we do cover these languages, how to build the things and etc. Yeah, that's all. Any other question, guys? Next. సో కృష్ణ, ఏ టైంకి ఉంటుంది క్లాస్? డైలీ ఏ టైంకి చెప్తారు మీరు? ఇదే టైంకి అండి, 7 o'clock కి. కొంచెం ముందే ఏమన్నా కుదురుతుందా? అందరికి ఓకే అయితే 6 కల్లా 6:30 would be fine. I'm happy if everyone is happy. 6 o'clock అలా స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో, ఎందుకంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కదా, అందరూ వర్క్ చేసే వాళ్ళే ఉన్నట్టున్నారు ఇక్కడ కూడా. సో నాకు కూడా హెల్ప్ అవుతుంది. If everyone is happy, I'm happy. What about everyone? Yeah, 6:15 we can start. By 6:15 or 6:30. Okay. Yeah, 3 people said okay. 4. 6:15 would be fine. 6 అయితే బెటర్. ఓకే, 15 minutes. Okay, 6:15 would be fine. Yeah, okay, 15 minutes buffer time. Okay, 6:15. We'll start at 6:15. Yeah, makes sense. No worries. I will do it from 6:15 onwards. 6:15 to 7:15, 7:30. ఎంతసేపు చెప్తారు క్లాస్ మీరు? నో పర్టికులర్ టైం లిమిట్స్. మేబీ 1 hour చెప్తాను, తర్వాత మీ డౌట్స్ అవన్నీ క్లారిఫై చేయడానికి మేబీ half an hour or maybe 15 minutes. No doubts is there, something like that. So if you already know the topic, you can exit the session, something like that.
అంటే ఇప్పుడు సో కొంచెం ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పారు కృష్ణ. మీరు ఇప్పుడు ప్రాక్టికల్ ఎలా ఎలా చేయిస్తారు, ఎలా చెప్తారు? సినారియోస్ మాకు ఇచ్చి మమ్మల్ని వర్క్ చేయమంటారా, లేక ప్రాక్టికల్ సెషన్ హౌ డు యూ నేను ఒకటి ప్రాక్టికల్ చెప్తాను, దానికి అడ్వాన్స్డ్ వర్షన్ మీకు ఇస్తాను చేయండి. సో మీరు ఇన్ కేస్ స్టార్ట్ చేయలేకపోయారు అంటే, ఎనీవే ఐ ఆల్సో టెల్ యూ ద సొల్యూషన్ వాట్ టు డూ, బట్ ఐ ప్రిఫర్ యూ గైస్ టు సాల్వ్ ద సినారియో దట్ వాట్ ఐ డిడ్. అర్థమైంది. ఇప్పుడు అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పి మీరు చెప్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీరు అంటే కాన్సెప్ట్ ఫస్ట్ చెప్పేసి దానికి మీరు సొల్యూషన్ ఎలా ఫిక్స్ చేస్తారని చెప్పి ఎలా ఇష్యూ ఇచ్చి ఎలా ఫిక్స్ చేస్తారని అడుగుతారా, లేక మీరు ఒకటి చూపించి మమ్మల్ని మాకు ఒకటి ఇచ్చి చేయిస్తారా? ఫస్ట్ నేను చెప్తాను. ఇప్పుడు లెట్స్ సే ఐల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ అండ్ మ్యాథ్స్ మేబీ. సో నువ్వు a+b² అని చెప్పి నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు a+b² ఎట్లా డిరైవ్ అయింది అని చెప్పి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. a+b² అంటే a+b ఇంటూ a+b అంటే మల్టిప్లై ఉంది కాబట్టి a+b² అయింది. సో దాన్ని డిరైవ్ చేస్తేనే మనకి a² + b² + 2ab అనేది వచ్చింది. అంటే ఈ విధంగా ఫస్ట్ ఒక కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ ఎలా వస్తాయి అంటే నేను ప్రాక్టికల్ గా మీకు AWS కన్సోల్ లో కానీ లేకపోతే ఫస్ట్ నేను నా టెర్మినల్ లో మీకు చూపిస్తాను, అంటే ఇలా చేసి ఇలా వస్తుంది. దాని తర్వాత నేను సినారియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే లైక్ మ్యాథ్స్ లో నేను ఆ వాల్యూస్ ని a+b² సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. సో ఇన్ సిమిలర్ వే నేను టెర్మినల్ లో కూడా చేసి అన్ని చూపిస్తాను, తర్వాత మీకు సినారియో ఇస్తాను. ఓకే, ఇప్పుడు నేను a+b² = 2 b = 3 అని నేను చేశాను. నెక్స్ట్ వచ్చేసి నువ్వు b = 5 a = 7 దాన్ని సబ్స్టిట్యూట్ చేసి నువ్వు వాల్యూ అవుట్పుట్ b అని ఎలా అయితే చెప్తారో ఇంకా సిమిలర్ వే నేను చేసిన దానికి మీకు కూడా జస్ట్ చెప్తాను. ఓకే, ఇది నేను చేశాను కదా, నెక్స్ట్ సొల్యూషన్ కి మీరు ట్రై చేయండి అన్నట్టు. In case you guys not able to solve, I'll help you out. I mean, anyway, I'll be in the call. So someone will try to, maybe Pawan will share his screen and he will try to do it. And I will guide him how to do it. So it will be hands-on practical with both of us. One day, one person, something like that. అర్థమేనండి లేకుంటే? అర్థమైంది. యా, అంటే స్టార్ట్ అవుతే చేస్తుంటే అర్థమవుతుంది. ఇంకా మనం ఆఫ్ కోర్స్ యా అంటే యా ప్రాక్టికల్ స్టార్టింగ్ అర్థమవుతుంది. యా, ఎందుకంటే మనం థియరిటికల్ గా మాట్లాడుకోవడం వన్స్ వి స్టార్ట్ ఈవెన్ బట్ ది క్లాస్ అయితే అర్థం. ఎగ్జాక్ట్లీ. ఎనీ అదర్ క్వశ్చన్స్? I'm happy to answer, guys. If any questions. కృష్ణ గారు ఒకసారి మీ డయాగ్రామ్ షీట్ కి వెళ్తారా? జస్ట్ వాంట్ టు నో ఒకసారి చెప్పండి. ఒక్కో టాపిక్ ఎన్ని డేస్ లో కవర్ చేస్తారు కోర్సు? జస్ట్ ఓవర్ వ్యూ ఇవ్వగలుగుతారా ఇఫ్ యు డోంట్ మైండ్? అంటే అది బేస్డ్ ఆన్ ద మీ అండర్స్టాండింగ్ అండి, నేను చెప్తాను. సో మీరు ఏ విధంగా మీ సైడ్ నుంచి ఓవరాల్ గా ఎన్ని రోజులు, జస్ట్ మీ సైడ్ నుంచి చెప్పండి ఎన్ని డేస్ లో? మేబీ 2 months or 2.5 months. ఓకే, ఓవరాల్ అది జాబ్ మార్కెట్. సారీ, జాబ్ మార్కెట్ ఎలా ఉంది? అంటే వాట్ ఐ కెన్ సే, సో మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా కొద్దిగా? అంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? 12 6 పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఓకే, 12 years ఎక్స్పీరియన్స్ కదా. సో మేబీ